Hello everyone, I am Dr. Tejaswini, fertility consultant, 49 Fertility Center, Secunderabad. ఇవాళ నేను మీకు PCOD సమస్య గురించి చెప్తున్నాను. PCOD సమస్య అనేది 40 నుంచి 50% మంది మహిళల్లో ఇవాళ PCOD సమస్యతో బాధపడడం అనేది జరుగుతుంది. ఈ PCOD సమస్య ఉన్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అనేది మనం చూద్దాం. సో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే లైక్ మెన్సెస్ అనేది కరెక్ట్గా నెలకి రాకపోవడము, కొంతమందిలో 45 డేస్ ఉండొచ్చు, కొంతమందిలో 2 నెలలకు ఒకసారి, కొంతమందిలో 3 నెలలకు ఒకసారి కూడా పీరియడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో PCOD సమస్య ఉందా లేదా అని మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీంతోపాటు కొంతమందిలో అవాంఛిత రూమాలు ఉండడం, లైక్ ఫేస్ మీద కావచ్చు, బాడీ మీద కావచ్చు, ఎక్సెస్ హెయిర్ అనేది గ్రో అవ్వడం, కొంతమందిలో ఎక్సెస్ యాక్ని మొటిమలు రావడం అనేది, అంటే నార్మల్ ట్రీట్మెంట్స్ తోటి డెర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్ తోటి కంట్రోల్ అవ్వకుండా ఉండే యాక్ని, అంటే అంత సివియర్గా మొటిమల సమస్య ఉన్న వాళ్ళు కావచ్చు. అండ్ PCOD సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో చాలా మటుకు అధిక బరువు అనేది ఒక సమస్యలాగా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి PCOD సమస్య ఏమన్నా ఉందా అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో PCOD సమస్యకి మనము డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు అడాలసెంట్స్ అనుకోండి, పెళ్ళి కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో స్కానింగ్ ఏం అవసరం లేదండి. డిపెండింగ్ ఆన్ ద లైక్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, లేకపోతే వేరే సిమ్టమ్స్ బట్టి కూడా డయాగ్నోస్ చేయొచ్చు. అదే పెళ్ళైంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు కానీ, లేకపోతే పెళ్ళైన వాళ్ళలో అల్ట్రాసౌండ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో స్కానింగ్ చేసి మనం స్కానింగ్లో PCO ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో దీంతో పాటు కొంతమందిలో ఏంటి అంటే, కొన్నిసార్లు వీటిలో ఇంకా కన్ఫర్మ్ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళలో కొన్ని బ్లడ్ టెస్ట్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. లైక్ AMH కావచ్చు, అండ్ కొంతమందిలో ఆండ్రోజన్ లెవెల్స్ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో PCOD సమస్య ఉందా లేదా అని చూసుకోవడానికి మనము పైన చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళు ఒకసారి గైనకాలజిస్ట్ని కలిసి నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఉందా లేదా అని చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే PCOD సమస్య వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ సంతాన వైఫల్యత అనేది ఒక కారణం, ముఖ్య కారణం కాబట్టి సో అది ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.